మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోవాలని, మనలో ఉన్న మంచితనాన్ని గుర్తించాలని, మనల్ని మంచివాళ్ళుగా అనుకోవాలని, ఎప్పుడూ గూడా మన గురించి పాజిటివ్ గానే అనుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించకూడదండి. మనం ఎంత మంచివారం అయినప్పటికీ ఒక్కొక్కరి విషయంలో ఖచ్చితంగా చెడ్డవాళ్ళుగానే మిగిలిపోతాం. దాన్నేం మనం సరిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసుల్లో మనం వెళ్లి చెప్పలేమనమాట. వాళ్ళ మనసుల్లో ఏదైతే మన మీద చెడు అభిప్రాయం ఏర్పరచుకున్నారో అది తప్పు అని మనం 100 సార్లు చెప్పినా సరే, వాళ్ళు అభిప్రాయాన్ని ఏమాత్రం మార్చుకోరు కాబట్టి, ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం అంగీకరించుకుంటూ, మనమంటే మనకి తెలుసు, మనకన్నా మన గురించి వేరెవరికీ తెలీదు, భగవంతుడికి తప్ప అని అనుకుని, మనం ముందుకెళ్ళిపోతా ఉన్నామనుకోండి, అవతల వ్యక్తులందరూ కూడా నా గురించి పాజిటివ్ గానే అనుకోవాలి, మంచిగానే అనుకోవాలి అనే ఆలోచనల నుంచి బయటపడతా ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒక సినిమా తీసుకుంటే హీరో ఉంటాడు. హీరోకన్ని మంచి లక్షణాలే ఉంటాయి. కానీ కొంతమందికి అతను చెడుగా అనిపిస్తా ఉంటాడు. అట్లాగే మన లైఫ్‌లో మనం ఎంత మంచిగా ఉన్నా సరే, ఎంత నిజాయితీగా ఉన్నా సరే, ఒక్కొక్కరి విషయంలో మనం చెడు వ్యక్తులుగానే మిగిలిపోతాం. దీన్ని సరిదిద్దే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. కాబట్టి ఇటువంటి విషయాల గురించి బాధపడుతూ కూర్చోవటం కన్నా, మనమేంటో మనకి తెలుసుకున్నప్పుడు మనకి ఎటువంటి బాధ అనిపించదు.